స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతుంది. శ్రీకృష్ణుడు భగవద్గీత చెబితేనే కాదు, అతడు ఏది మాట్లాడినా గీతయే అని అన్నారు. కృష్ణుడు భీమార్జునులు విప్రుల వేషంలో జరాసంధుడి దగ్గరకు వెళ్తారు. వారి వేషభాషలు చూసి మీరు విప్రులుగా లేరు, ఎవరో చెప్పండి అంటే కృష్ణుడు అసలు విషయం చెబుతాడు. 84 మంది రాజులను బంధించడమే కాకుండా వాళ్లను రుద్రునికి బలి ఇవ్వాలనుకోవటం దారుణం. పరాక్రమంతో గెలుచుకున్నప్పటికీ బలి ఇచ్చే అధికారం నీకు లేదని కృష్ణుడు చెబుతాడని బ్రహ్మశ్రీ సామవేదం అన్నారు. పరాక్రమం, పాండిత్యం, ప్రతిభ తన ఒక్కడిలోనే ఉందని, నన్ను మించిన వాడు లేడు అనుకోవద్దని జరాసంధుడిని కృష్ణుడు హితబోధ చేశాడని బ్రహ్మశ్రీ సామవేదం చెప్పారు. ప్రతి వారిలో నీతో సమానమైనదో నీకంటే అధికంగానో ఒక తేజస్సు ఉంటుంది, గుర్తుపెట్టుకో అని కృష్ణుడు చెప్పాడు. అందుకే కృష్ణుడికి గీతతో పని లేదు, ఎప్పుడు ఏది చెప్పినా అది గీతయే కాగలదని అన్నారు. నీకొక అహంకారం బాగా ఉన్నది. నాస్తి లోకే పుమానన్య క్షత్రియేష్వితి చైవతత్మన్యసే. క్షత్రియుల్లో నా వంటి వీరుడు మరొకడు లోకంలో లేడు అని భావిస్తున్నాం. అది కేవలం ఒక భ్రమ మాత్రమే, గుర్తుపెట్టుకో. మరొకటి, స్వర్గం పొందాలి అంటే ఉత్తమ లోకాలు పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో వేదాధ్యయనం సద్గతినిస్తుంది. రెండవది పరోపకారం సద్గతినిస్తుంది. మూడవది తపస్సు సద్గతినిస్తుంది. క్షత్రియుడికి మరొక ప్రత్యేకత కూడా ఉన్నది. యుద్ధంలో వీరమరణం పొందితే అతను స్వర్గాన్ని పొందుతాడు. ఇవి కదా గతులంటే. ఇవేవీ పాటించకుండా హింస ద్వారా ఏవో పూజ చేసి నువ్వు సద్గతిని పొందాలనుకోవడం అనేది తప్పు మనసుమా. పైగా నీకు పరాక్రమం మీద గర్వంతో పాటు నీ సైన్యం చాలా ఉందన్న గర్వం కూడా ఉన్నది. దానితో ఎందరో రాజులను అవమానించావు, అవమానిస్తూ ఉన్నావు కూడా. ఒకడు గుర్తుపెట్టుకో, పరాక్రమం ఎప్పుడూ ఒక్కరి ఉంటుంది అనుకోవద్దు. పరాక్రమం కానీ, పాండిత్యం కానీ, ప్రతిభ కానీ, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది నా ఒక్కడిలోనూ ఉంటుంది, నన్ను మించిన వాళ్ళు లేడు అనుకోవద్దు. ఒకసారి రమణుల వారు చెప్తారు, మనం ప్రత్యేకంగా అనిపించుకోవాలనడమే అనేక సమస్యలకు కారణం ఉన్నారు. గొప్ప మాట అండి. మనం ఆలోచిస్తే తెలుస్తుంది. నేను ప్రత్యేకం, ప్రతివాడు అది చెప్పాలనే, నేను ప్రత్యేకం, నాదో స్పెషాలిటీ అని చెప్పుకోవడంలోనే అహంకారం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఇది ఆలోచించవలసిన అవసరం. మరొకటి, నేను చాలా గొప్పవాడినే కానీ మిగిలిన వాళ్ళు సరిగ్గా ఉండట్లేదండి అని అదొకటి. మనల్ని సవరించుకోవడానికి ఆయుష్ సరిపోవట్లేదు, ఇంక ఇదో పరిశీలన అంటే ఒక్కడు ప్రవేశించాలి కానీ అది వివిధ శాఖలతో వర్ధిల్లుతూ ఉంటుంది. విషవృక్షం వలె అది కూడా. మరో మంచి వృక్షం అంటే కష్టం. ఈ విధంగా ఈ అహంకారం అనేది చాలా ప్రమాదం. ప్రతి వారిలో నీతో సమానమైనదో నీకంటూ అధికమైనదో ఒక తేజస్సు ఉంటుంది సుమా. ఇది గుర్తుపెట్టుకో. ఎంతవరకు ఈ విషయాన్ని గుర్తించవో అంతవరకు నీళ్ళ గర్వం పెరుగుతుంది. కృష్ణుడు ఏది మాట్లాడినా గీతేనండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఎప్పుడు యుద్ధం వస్తుందో అప్పుడు చెప్తాడని కాదు, ఇవన్నీ గీతలుకో. అందుకే భగవద్వచనములు ఇవన్నీ కూడా ఆయన ఏది మాట్లాడినా బోధయే. వాళ్ళ కలకాలం నిలిచిపోతాయి. జరాసంధుడు విన్నాడో లేదో తెలియదు కానీ మనం మాత్రం విని జాగ్రత్త పరచుకోవాల్సిన గొప్ప అంశాలు ఇవన్నీ కూడా. అందుకు ఒక పని చేయి, ఈ అహంకారాన్ని, గర్వాన్ని విడిచిపెట్టకపోతే ఈ గర్వం వల్ల నువ్వు పుత్ర మంత్రి సేనాసేతంగా యమలోకానికి వెళ్ళవలసి వస్తుంది. ఎంత మృదువుగానే చెప్పాడు. మాగమ ససుతామాత్య సబలశ్చ యమక్షయం. ఇది చెప్పి అహంకారం వల్ల పూర్వ చరిత్రలో కొందరు రాజులు ఎలా దెబ్బతిన్నారో గుర్తుపెట్టుకో. ఎందుకంటే బోధ వల్ల తెలియకపోతే గాథ వల్ల తెలియాలి. ఎగ్జాంపుల్స్ చరిత్రలో దంభోద్భవుడు అనేవాడు, కార్తవీర్యార్జునుడు, ఉత్తరుడనే రాజు. ఈ ఉత్తరుడికి విరాట్ రాజు కొడుక్కి సంబంధం లేదు. అలాగే బృహద్రథుడు ఇత్యాదులు. బృహద్రథుడు అంటే మీ నాన్నగారే. ఇలాంటి వాళ్ళందరూ కూడా అహంకారం వల్ల దెబ్బతిన్నారు సుమా అని చెప్తూ